చికెన్ ఫ్రై చేసుకుందామా? ధనియాల పొడి, అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా. ఫస్ట్ కుక్కర్లో చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం చూసి వేయించుకోండి, ఒకేసారి వేస్తే అలాగే ఆయిల్ మీద పడుద్ది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటుకోకుండా చికెన్ని తిప్పుతూనే ఉండాలి. ఫ్రై కదా, ఇలా చికెన్ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది గాయ్స్ అమ్మ ఫ్రై చేస్తుంటే. కరివేపాకు వేసుకోండి, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. మా అన్నయ్య తినడాన్ని మా అమ్మ స్కిప్ చేసేసింది. మళ్ళీ 5 మినిట్స్ లిడ్ పెట్టి అలా ఉంచండి. స్మెల్ బాగా వస్తుంది గాయ్స్. టేస్ట్ చేద్దామా మరి? లెమన్ పిండుకొని కలుపుకుందాము. చూస్తానికి చాలా యమ్మీగా ఉంది గాయ్స్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది గాయ్స్. బాయ్ గాయ్స్.